అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆయన ఎప్పుడో నిన్ను మనసులోంచి తీసేశాడు, కానీ నువ్వే పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఆయన ఆలోచనలు మోస్తున్నావు. సిగ్గు అనిపించట్లేదా? చూడు, నేను గర్వంగా చెప్తున్నాను, నాకు తెలిసిన నా రాముడు పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడడు. నిజంగానే ఆయన ఏకపత్ని వ్రతుడు. ఇది నేను గర్వంగా చెప్పగలను. నువ్వు చెప్పగలవా? మా ఇద్దరిని విడదీయాలని ఆలోచించి ప్లాన్ అంతా వేసుకుని వచ్చినట్టున్నావు. పాపం, నీ ప్లాన్స్ ఏవి నా దగ్గర వర్కౌట్ కావు శశి. ఎలాగూ ఆ దేవుడి దగ్గరకు వచ్చావు కదా, నీ తప్పులు క్షమించమని ఆయన పాదాల మీద పడి వేడుకో. ఇక నుంచైనా ఆ దేవుడు నీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. రండి వెళ్దాం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య. ఆదిత్య, మాస్టర్ మీరేంటి ఇలా వచ్చారు? నీతో మాట్లాడాలని చెప్పాను కదా. శైలు, నువ్వు చేసిన పనికి ఇప్పుడు మీ డాడీతో గొడవ తప్పదు. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు శైలు? ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్ళి స్టూల్ తీసురా. ఆదిత్య, కూర్చో. ఏంటి మాస్టర్ ఇది? పట్టపగలే మందు తాగుతున్నారా ఏంటి? పరిస్థితి అలాంటిది. నువ్వు కూడా కొంచెం తాగాదిచ్చా. వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఆదిత్య, అసలు నా గురించి నీ అభిప్రాయం ఏంటి? మాస్టరు, మీ గురించి పోనీ శైలు గురించి చెప్పు. మాస్టరు, ఎందుకు ఇలా అడుగుతున్నారు? మాస్టరు, అసలు నా తప్పేం లేదు మాస్టరు. తప్పు నీదెందుకు అవుతుంది ఆదిత్య? అసలు తప్పంతా నాది. తల్లి లేని పిల్ల కదా అని గుండెల మీద పెట్టుకుని పెంచాను. కానీ నా గుండెల మీద కొట్టిందయ్యా నా శైలు. తప్పంతా నాదే. అందరిలాగే పెంచుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. పెళ్లి చూపులు పెట్టుకుంటే అలా చెప్పకుండా వెళ్ళిపోతుందా? అరే, వచ్చిన వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా? ఆ మాటలు వింటుంటే ఇదిగో ఈ స్కూల్ డ్రైవర్తో వాళ్ళని పొడి చేయాలి, లేదా నేనన్నా పొడుచుకుని చావాలనిపించింది. మాస్టర్, మాస్టర్ బాధపడకండి. శైలు గారు ఇలా చేస్తారని నేను కూడా ఊహించలేదు. నేను ఊహించలేదు. ఎవరినో ప్రేమించాను అంటోంది. కనీసం అతను ఎవరో ఏంటో కూడా చెప్పట్లేదు ఆదిత్య. అంటే మీతో కూడా చెప్పలేదా మాస్టరు? చెబితే డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో ఇలాగే నీతో మాట్లాడినట్టే మాట్లాడి తాడో పేడో తేల్చుకునేవాడిని కదా. ఆ కుర్రాడెవడో ఒప్పుకోవట్లేదంట. వాడు ఒప్పుకోనంటే అసలు పెళ్ళే చేసుకోనంటుందయ్యా.
ఏం చేయాలో నువ్వే చెప్పు. అంటే అతని పరిస్థితి ఏంటో మనకి తెలియదు కదా మాస్టరు. అతనెవరో తెలిస్తేనే కదా అతని పరిస్థితి ఏమిటో మనకి తెలియడానికి. కానీ నా కూతురు పరిస్థితి ఏంటి? రేపు తనకి పెళ్లి చేయలేకపోతే పైన ఆ లోకంలో ఉన్న నా భార్య ఎంత బాధపడుతుంది చెప్పు. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు ఆదిత్య. కానీ అబ్బాయి రేపు నాకు ఇష్టం లేదు అన్నాడే అనుకో, నా పరిస్థితి ఏంటి? నా శైలు జీవితం ఏం కావాలి? కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనేం చేయాలి మాస్టరు? నువ్వు శైలు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, నువ్వే ఎలాగైనా తనతో మాట్లాడి ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కొని చెప్పాలి. నేనా మాస్టరు? అవును, నువ్వైతేనే తెలుసుకొని చెప్పగలవు. ఈ షెడ్డు బాధ్యత అంతా నీకు అప్పచెప్పినట్టే నా కూతురు బాధ్యత కూడా నీదే, అంతే. అసలు నీకు కొంచెమైనా సిగ్గు అనేదుందా? నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, అయినా నువ్వొచ్చి ఈరోజు నీ పాత ప్రేమ గురించి మాట్లాడుతున్నావు. ఒక ఊరి కోసం, వాళ్ళ తాతగారి మాట కోసం నా మెడలో తాళి కట్టారు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడంతా గొప్పవాడు నా భర్త. నా మీద సీతకి ఎంత నమ్మకం! శశి అంత డైరెక్ట్గా చెప్పినా నా భర్త గురించి నాకు తెలుసు అని నన్ను వెనకేసుకొచ్చింది. కానీ నేనేం చేశాను? ఇంతవరకు జరిగిందేదీ తనతో చెప్పలేదు. కానీ ఇంత జరిగినా సీత ఏం జరిగింది అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఇది తన గొప్పతనం. కానీ నేను చేస్తుందేంటి? ఎందుకు ఇంకా దాచాలి? చెప్పేస్తాను, జరిగింది మొత్తం చెప్పేస్తాను. శశిని ప్రేమించిన విషయం, తనతో ఎందుకు విడిపోయానో అంతా సీతకి చెప్పేయాలి. నా మనసులో శశి స్థానమేంటో సీతకు అర్థం కావాలంటే నా డైరీ తనకు చూపించాలి. అవును, అదొక్కటే నా దగ్గరున్న సాక్ష్యం. నా డైరీ ఏమైంది? చా, ఎవరు తీశారు? నాకున్న ఏకైక సాక్ష్యం అదే, అది మిస్ అయింది. అంటే ఇప్పుడు సీతను నమ్మించడం ఎలా? సీత, డైరీ, నా డైరీ. ఏమండి?